అబ్బా కొంచెం చదివితే అయిపోయేది. నాగర్ కర్నూలు జిల్లా బిజినిపల్లి మండల పరిధిలోని నాటి వర్ధమానపురపు గ్రామ పరిధిలో వెలిసిన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి ఆలయంలో జరిగిన 26వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామికి 267 మంది పుణ్య దంపతుల చేత 267 పూర్ణ కుంభాలతో ప్రత్యేక తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గువ్వల మఠం విశ్వనాథ శాస్త్రి, శాంతి కుమార్ శాస్త్రిల ఆధ్వర్యంలో శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి వార్లకు వేద మంత్రోచ్చరణాల మధ్య సాంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అదే విధంగా అక్కడే ఉన్నటువంటి శివపార్వతుల ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గువ్వల మఠం విశ్వనాథ శాస్త్రి మరియు శాంతి కుమార్ శాస్త్రిలు మాట్లాడుతూ శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి 26వ వార్షిక పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబానగర్ జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి నువ్వుల నూనె, పూర్ణ కుంభాలతో ప్రత్యేక తిలతైల అభిషేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
సార్లు తన్మే మనః శివ సంకల్పమస్తు అని మనం చేసేటువంటి సంకల్పం శివుడికి చెందినట్లయితే చేసేటువంటి పుణ్యాలుగా పూర్తి పుణ్యాలు మనకు వస్తుంది. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्योन्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 मृत्यो
सेनान्येषाञ्जपतये नमो नमः ऋषेभ्यो हरिकेभ्यः नमो नमः सस्मिञ्जराजस्मितीमते पथे नामतये नमो नमः भद्रनाय विद्याधिरे नामतये नमो हरिकेशायो वीरे बुद्धामतये नमो नमः भद्रके जगदामतये नमो नमः रुद्राय मुदाविने चेन्द्राणामतये नमो नमः सूर्याय अक्षयाय वनानामतये नमो नमः रोहिताय सर्वभूतेषु अपराधितः भवति ततः भूत प्रेत पिशाच ब्रह्मराक्षस यक्ष यमदूत शाकिनी भागिनी काकिनी हाकिनी विष जलः सर्वे ज्वलन्तं मां रक्षार्थं मम सह कुटुम्बानां रक्षार्थं जय जय भवलिंग भवविभंग भक्त बालक समर्पयामि जय मंगलम जय हर नमः तयानस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशैः यामिषं गिरिशं तहस्ते पिपर्शस्तवे शिवां गिरित्रदां गुरुमाहि गुंसेत्पुरुषौ जगतो शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगतयक्ष्मगुं सुमनासत अद्य वोचति वक्ता प्रथमो दैव्योऽभिषको अहिगुंश सर्वाञ्जम्बयन् सर्वाश्च यातु धान्यः असव्यस्ताम्रो अर्णौत बभ्रुस्व मङ्गलः ये चेमागुं रुद्रापितो दिक्षु श्रुता सहस्रशो वैशाखं हेडयीमहे असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपादृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्ट्वामुडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेरुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्वमुभयोराग्नियोज्या याश्च ते अस्य ईशवः पराता भगवो पपा विद्महे महावीर प्रचोदयात्
శుద్ధోదకస్నానం సమర్పయామి. శుద్ధోదకస్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దేవుని పెట్టి శుభ్రంగా అడిగేశారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సూర్యోదయ పూర్వం నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వుల నూనె నువ్వులు సమర్పించి జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు సమర్పించి భారతి అష్టోత్తరనామాలతో పూజించి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించినంత మాత్రాన్ని వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ అష్టమ ద్వాదశ జన్మశని దోషాలను పరిహరించబడుతుంది. ఈ దోష పరిహారాలను అనుకూలంగా కలిగే స్థితిని కలిగజేయడానికి యజమానులకు అనేక విధాలైన శుభ సూచకాన్ని కలిగజేసేది శని స్థితిని అనుకూలమైన పరిస్థితిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి భారతదేశం మొత్తంలో 700 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి విగ్రహం నందివర్ధమానపురం నందివడ్డమాన్ బిల్లంపల్లి మండలం నాగర్కర్నూలు జిల్లాలో కలదు. అతి పురాతనమైనటువంటి కాకతీయులు గోనగన్నారెడ్డి గోనవృద్ధారెడ్డి కాలం నాటి ఈ ఆలయం ప్రస్తుతం 800 సంవత్సరాల క్రితం బ్రహ్మసూత్ర శివలింగంగా నిత్య నైమిత్తిక పూజా విధానంతో ఆరాధించబడుతుంది. ఈ ఆలయ పూజా విధానాలు వీరశైవాగమోక్తానుసారంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది. కుటుంబాన క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సూర్యాదీన నవాన గ్రహాణ అనుకూల్యత ఫలసిద్ధ్యర్థం నామ నక్షత్ర వషాదు జన్మ నక్షత్ర వషాదు సర్వే గ్రహ దోష పరిహారార్థం అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని దోష నివారణార్థం విశేషేణ సూర్యోదయ పూర్వం నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వుల నూనె నువ్వులు సమర్పించి జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు సమర్పించి భారతి అష్టోత్తరనామాలతో పూజించి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించినంత మాత్రాన్ని వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ అష్టమ ద్వాదశ జన్మశని దోషాలను పరిహరించబడుతుంది. ఈ దోష పరిహారాలను అనుకూలంగా కలిగే స్థితిని కలిగజేయడానికి యజమానులకు అనేక విధాలైన శుభ సూచకాన్ని కలిగజేసేది శని స్థితిని అనుకూలమైన పరిస్థితిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి భారతదేశం మొత్తంలో 700 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి విగ్రహం నందివర్ధమానపురం నందివడ్డమాన్ బిల్లంపల్లి మండలం నాగర్కర్నూలు జిల్లాలో కలదు. అతి పురాతనమైనటువంటి కాకతీయులు గోనగన్నారెడ్డి గోనవృద్ధారెడ్డి కాలం నాటి ఈ ఆలయం ప్రస్తుతం 800 సంవత్సరాల క్రితం బ్రహ్మసూత్ర శివలింగంగా నిత్య నైమిత్తిక పూజా విధానంతో ఆరాధించబడుతుంది. ఈ ఆలయ పూజా విధానాలు వీరశైవాగమోక్తానుసారంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది.